అందరికీ నమస్కారం. జై కల్కి భగవాన్. అయితే ఈరోజు ఎక్స్ హిందూ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక పాస్టర్ మాకు ప్రశ్నలేసిండు. 2 ప్రశ్నలేసిండు. ఆ ప్రశ్నలు మీరు ఈ యొక్క వీడియో మేము మీకు పెడతాం, అది చూడొచ్చు. వాల్మీకి రామాయణం పుల్లెల శ్రీరామచంద్రుడు యథామూల అనువాదము బాలకాండ భూకంపాలకు కారణాలు అనే టైటిల్ పెట్టున్నాను. రామాయణం బాలకాండ 40వ సరిగ 11 నుంచి 14 శ్లోకాలు. ఇక్కడ శ్లోకాన్ని చదువుతాను. శ్లోకం యొక్క తాత్పర్యాన్ని చూద్దాం. చూడండి. తండ్రి అయిన సగరుని ఆజ్ఞను అనుసరించి ఆ 60,000 మంది కుమారులు పాతాళ లోకమునకు శీఘ్రముగా పోయిరే. ఆ ప్రదేశమును త్రవ్వుచున్నప్పుడు వారికి అచట పర్వతమంతా పరిమాణము గల విరూపాక్షమును దిగ్గజము కనబడెను. ఆ దిగ్గజము పర్వత వనాది సహితముగా ఈ భూమినంతను తన శిరస్సు పైన మోయిచుండెను. ఆ మహాగజము అలసట కలిగినప్పుడు అప్పుడప్పుడు విశ్రాంతి కొరకై శిరస్సును కదల్చుచుండును. అప్పుడు భూకంపములు కలుగుచుండును. అంటే చూడండి, ఒక వ్యక్తికి ఎడ మీరు గమనించవచ్చు 60,000 మంది కుమారులే పుట్టినారంట. అది ఒక్క స్త్రీ ద్వారా, అది ఒకే డెలివరీలో పుట్టిండ్రంట. ఇది ఎలా టెక్నాలజీకి సాధ్యపడుద్ది? ఇది ఎలా కరెక్ట్ అవుద్ది? మీరే చెప్పాలా. ఎప్పుడు చూసినా కానీ బైబిల్ని దూషిస్తూ ఉంటారు కదా, దీనికి మీరు సమాధానం చెప్పాలా. మళ్ళా వీళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే తండ్రి ఆజ్ఞను అనుసరించి భూమిని ఈ పక్క నుంచి ఆ పక్క దాకా పెద్ద గుంత త్రవ్విండ్రంట. ఇది సాధ్యపడుద్దా? ఇది టెక్నాలజీనా? తప్పుడు మనస్మృతి, ఇది భాగవతుల సుబ్రహ్మణ్యం భాషా ప్రవీణ తెలుగు. ఈ యొక్క మనస్మృతిలో కానీ చూసినట్లయితే చూడండి, పేజీ నంబర్ 23లో ఈ విషయం రాయబడింది. లోకానాంతు నివృద్ధ్యర్థం ముఖబాహురు పాదథ బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం శూద్రం చ నిరవర్తయత్. అంటే ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఉరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఉత్పన్నమయ్యారు అని ఉంది కదా. ఈ యొక్క 3,000 నుంచి 4,000 మందికి ఈ యొక్క 4 ధర్మాల్లో ఏ ఒక్క జాతిని నువ్వు వాళ్ళకి ఇచ్చి ఉన్నావు చెప్పాలా. అయితే వీటి జవాబు ఏంటిదంటే, మొదటి ప్రశ్న ఆయన ఏం చెప్తున్నాడంటే, భూమి ఏనుగుల మీద మోయబడుతుంది. సో అది కదిలినప్పుడు భూకంపం వస్తుంది. ఇదేనా మీ సనాతన ధర్మం యొక్క టెక్నాలజీ అని అంటున్నాడు. అయితే ఇక్కడ ఏంటిదంటే, అది మన గ్రంథాలలో చూపించి చెప్తున్నాడు. ఇది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఆయన చూపించేది. సరే, ఈయనకు కోపం వచ్చిందో మరి ఎక్కడ మండిందో మనకు తెలియదు, కానీ యాక్చువల్లీ వీళ్ళు బైబిల్నే సరిగా తెలుసుకోరు. అట్లాంటిది మన గ్రంథాలు ఏమి అర్థమవుతుంది? ఇప్పుడు పాస్టర్లు ఏం చేస్తుండ్రో వాళ్ళకే తెలియదు. ఈ పాస్టర్లు ప్రజలను మోసం చేసుడు తప్ప మరి ఇంకేమీ లేదు. మరి ఆయన చెప్పిన ప్రశ్నకి మనం జవాబు ఏం చెప్తామంటే, ఆయనకు అర్థమైతలేదు. కొన్ని డీకోడ్ చేసుకోవాలి. ఎట్లుంటే ఎట్లా కదా అని మీలాగా కాదు మేము. ఏది దశంభాగం అని రాసింది కాబట్టి దశంభాగం తీసుకోవాలని కానీ, సిచ్యువేషన్ ప్రకారం అక్కడ ఏం చెప్పబడ్డదో తెలియకుండా ఉండడం కానీ వీళ్ళకి బాగా అలవాటు. మరి సున్నతి చేసుకోమని ఉన్నది, కానీ అది చేసుకోరు. ఎందుకంటే అది కష్టమైన పని. అంటే వీళ్ళకు, పాస్టర్లకు బైబిల్లో నచ్చినట్టే వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకంటే వీళ్ళు లాభ సాధనం కోసమే. ఎందుకంటే వీళ్ళు క్రూరమైన తోడేళ్ళని ఆ యేసుప్రభు తిడతాడు. ఒక్కడు కూడా దేవుని వెతికేటోడు కాదట ఈ పాస్టర్లు. మరి ఇది క్లియర్గా బైబిల్లో కూడా రాసినది. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథం అని బైబిల్లో ఒక గ్రంథం ఉన్నది. మరి అందులో క్రూర మృగము భూమిలో నుంచి వచ్చింది, దానికి 7 తలకాయలు ఉండును, 7 కొమ్ములు నుండును, 7 కన్నులు నుండును, ఇట్లాంటి మర్మాలు రాసినాయి. వీళ్ళు దాన్ని డీకోడ్ చేయలేరు. ఇప్పుడు ఈ గ్రంథాలు డీకోడ్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఏనుగుల మీద ఉన్నాయంటే అదొక డీకోడ్ చేసుకోవాలి, అది ఎవరికి అర్థం కాదు. అట్లా ఉన్నది కదా అనేసి అదే కరెక్ట్ అని మీరు అనుకోవద్దు. మీ గ్రంథంలో ఉన్న ప్రకటన గ్రంథంనే నువ్వు డీకోడ్ చేయలేవు.
మా గ్రంథాలల్లా నీకేం పని అసలు? అసలు నువ్వు అడగాల్సిన ప్రశ్న గూడా గాదది. ఎందుకంటే మీరంతా మోసం జేసేవాళ్ళు దేశద్రోహులు. ఫస్టు మీ దేశద్రోహాన్ని ఆపితే అసలు మా గ్రంథాలేంటిదో మీకు మెల్లమెల్లగా అర్థమైతా ఉంటది. ఏదో దాని మీద కోపము తెచ్చుకొని, ఈ సనాతన ధర్మమోళ్ళు, ఈ మతం ఉన్మాదోళ్ళు అనుకుంటా బురద చల్లుతా ఉంటే నీకేం అర్థమైతది? పాస్టర్ అనేటోడు ఎట్లుండాలో ఫస్ట్ మీ పాస్టర్‌లకే తెలవదు. పేద ప్రజల దగ్గర పైసలు తీసుకోవడం, విధవరాల ఇండ్లల్లకి పోయి వాళ్ళ డబ్బులు తీసుకోవడం, తండ్రి లేని వారి దగ్గర పోయి వాళ్ళని మోసం చేయడం. ఇదే గదా మీ క్రిస్టియానిటీలో ఉన్నది. మరి నువ్వు పాస్టర్‌వి ఎట్లయినవు? నువ్వు హిందూ దేశంలో పుట్టలేదా? హిందూ దేశం ధర్మము నీకు తెలవదా? నీవు హిందువై ఉండి క్రిస్టియన్‌లకు పోయి మళ్ళా హిందువులనే మోసం చేస్తున్నావు గదా! అన్నదమ్ములకు కొట్లాటలు పెట్టడం, బంధుమిత్రులకు కొట్లాటలు పెట్టడం, మీరు పెట్టింది మేము తినకూడదు, లేకపోతే నరకం పోతారని చెప్పడం. ఇట్లా ఎంతమందిని మోసం చేస్తూ వస్తరు? ఫస్టు మీ ప్రకటన గ్రంథములో ఉన్న వాటిని డీకోడ్ చేయండి. తర్వాత సనాతన ధర్మములో ఉన్న ఈ యొక్క గ్రంథాలు చదివినప్పుడు అది గూడా డీకోడ్ చేయడానికి మీకు వస్తది. ప్రకటన గ్రంథం గురించి ఏ పాస్టర్ చెప్తున్నాడు? మీకు కావాలంటే ప్రకటన గ్రంథం మొత్తం నేను వివరిస్తా. మీకు రాదది. ఎందుకంటే మీరు ఓన్లీ డబ్బు కోసమే సేవ చేసేటివాళ్ళు. ఓన్లీ డబ్బే. మీకు యేసుప్రభు అవసరం లేదు. ఒకవేళ యేసుప్రభు మారు వేషంలో వచ్చి గుడులెందుకు కడుతుండ్రయ్యా, డబ్బులెందుకు తీసుకుంటుండ్రయ్యా అంటే ఆ యేసుప్రభుని మళ్ళా చంపేస్తారు మీరే. పాస్టర్లే చంపుతారు, విశ్వాసులు కాదు. ఎందుకంటే ఈ పాస్టర్లకు గ్రహించే గుణం ఉండదు. వీళ్ళు ఎప్పుడు దేశాన్ని దోచుకుందామా, ఎప్పుడు పేద ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేద్దామా, ఇగో ఇదొక్కటి తప్పించి మీకేం తెలవదు. అసలు బైబిల్‌ని కావాలంటే మీరు ఫోన్ నంబర్ ఇచ్చిర్రు. నేను ఫోన్ చేస్తాను మీకు. మరి డిబేట్ పెట్టుకుందామా? మీరు యేసుప్రభు రక్షకుడు. ఆయన తప్ప వేరొక దేవుడు నిన్ను రక్షించలేడు. పరలోక రాజ్యం పోవాలంటే యేసుని నమ్ముకోవాలి అని అంటున్నారు. సరే, పరలోక రాజ్యం పోవాలంటే యేసుని నమ్ముకుందాం. మేమంతా పాపులమే అనుకో. మేమంతా నరకంకే వెళ్తాం అనుకో. మరి మీరు మీ యేసుప్రభు చెప్పిన మాటలే సరిగా పట్టించుకుంటలేరు, వింటలేరు. మీరేడికి పోతారు? మీరే నరకం పోతారు. ఎందుకంటే మీరు నమ్ముకున్న దేవుణ్ణే మీరు సరిగా నమ్ముతలేదు. వ్యర్థమైన సాక్ష్యాలు చెప్పి ప్రజలను మోసం చేస్తా ఉంటారు. ఏంటిది? నేను ప్రార్థన చేస్తే గోల్డ్ చైన్ దొరికిందని, నేను ప్రార్థన చేస్తే క్యాన్సర్ గడ్డ పలిగిపోయిందని. అంటే ఎంతమందిని మోసం చేస్తారు? ఇలా మోసం చేసుకుంటూ పోవడమే మీ పనా క్రిస్టియానిటా? మీకు అసలు నోరెట్లా వస్తది సనాతన ధర్మమని ఒక మాట అనేక ముందు ఆలోచించాలి. మీరే బురదలున్నారు. బురద వేరోళ్ళ మీద ఎందుకు చల్లుతారు మీరు? అసలు నీవు పాస్టర్‌వి. ఎట్లా పాస్టర్‌వి అయినవు? దేవుడు ఎన్నుకున్నాడా నిన్ను? మనుషులు ఎన్నుకున్నారా? దేవుడు ఎన్నుకుంటే బైబిల్ కాలేజ్‌కి ఎందుకు పోతావు? యేసు ప్రభు ఏ బైబిల్ కాలేజ్‌లో చదివిండు? పేతురు, యోహాను, ఆంద్రేయ, తోమా ఈ శిష్యులంతా ఏ బైబిల్ కాలేజ్‌లో చదువుకొని పాస్టర్‌లయిల్లు వాళ్ళు? మీకు సర్టిఫికేట్ కావాలి. ఇది చదువుకొని బైబిల్ గురించి చదువుకొని నలుగురికి చెప్పి ఎట్లా మోసం చేయాలి, పైసలు ఎట్లా తీసుకోవాలి, ఎట్లా సంపాదించుకోవాలి అనే దానికి ట్రైనింగ్ అవసరం మీకు. మరి మీ బైబిల్‌లో ఉన్న శిష్యులు ఏ విధంగా సేవ చేసిండ్రు? పైసలు తీసుకొని సేవ చేసిర్రా? ఆ? బంగ్లాలు కట్టుకున్నారా? గుర్రం రథాలల్లో వచ్చి వాక్యం చెప్పిర్రా వాళ్ళు?
నీకు కారు కావాలి, బంగ్లా కావాలి. యేసుప్రభే పేదగా బతికిండు. నువ్వెట్లా బతుకుతున్నావు? నువ్వు పేదగా బతుకుతున్నావా, ధనవంతుని బతుకుతున్నావా అనేది కాదు. యేసుప్రభుని ఎంత కరెక్ట్‌గా ఫాలో అయితున్నది అనేది కావాలి. మరి మీరే పరలోక రాజ్యం పోతారా? మరి మీరే కరెక్ట్ ఉండకపోతే ఎట్లా? ఇప్పుడు ఈ ఎక్స్ హిందూ అనేటాయన ఇంకో ప్రశ్నేసిండు. మరి 3,000 నుంచి 4,000 మందిని మతం మార్చినవు గదా! అంటే క్రైస్తవులని హిందువులుగా చేసినవు గదా! మరి వాళ్ళకి ఏ జాతి ఇచ్చినవు? 4 జాతులున్నాయి గదా! బ్రాహ్మణ జాతి, క్షత్రియ జాతి, శూద్ర జాతి ఇట్లా ఉన్నాయి గదా! మరి ఏ జాతిలవి ఇచ్చినవు అనే మాట్లాడుతున్నాడు. నువ్వు బైబిల్ చదువుకున్నోనివి, యేసుప్రభుని నమ్ముకున్నోనివి, నీకు జాతులతోనేం పనే? నీకసలు జాతులెందుకు? ఏ జాతి అయితే ఏంది? అసలు ఆ జాతి మాట మాట్లాడొచ్చునా? నిన్ను వలెనే పొరుగువాన్ని ప్రేమించుమన్నాడు మీ యేసుప్రభు. మరి నీకు జాతి ఎందుకు గుర్తొచ్చింది? నేను వాళ్ళని ఒక మనిషి జాతిలాగా తయారు చేసిన. ఎందుకంటే క్రిస్టియానిటీకి పోతే అంత గలీజ్ జాతే. ఆ 4,000 మందిని కూడా ఒక మనిషి జాతిలాగా చేసిన వాళ్ళని. ఎందుకంటే ఆ గలీజ్ జాతిలోకెళ్ళి తీసి మనిషి జాతిలో వేసేసిన వాళ్ళని. నీకు జాతి ఎందుకు గుర్తొస్తుంది? అసలు తెలివి పనిచేస్తుందా? అసలు నీ నోట్ల ఆ మాట ఎట్లొస్తది? యేసుప్రభుని నమ్ముకున్నావు గదా! యేసుప్రభు ఎక్కడన్నా జాతి గురించి మాట్లాడిండా? యేసుప్రభు శిష్యులు మాట్లాడిర్రా జాతి గురించి? మరి నీకు జాతి ఎందుకు? నువ్వు మనిషివి గాదా? మనిషి జాతి గాదా నీది? నీకు జాతులెందుకు గుర్తొస్తున్నాయి? ఇగో నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను మీ కొరకే కొట్లాడుతున్నా. ఇది మన హిందూ దేశం. ఇది హిందూ ధర్మం కోసమే కొట్లాడాలి. మీకోసమే కొట్లాడుతున్నా. నీకు అర్థం గాక నన్ను కోపం చేస్తున్నావు అంతే. నీకసలు బైబిల్‌లో ఏ ముక్క తెలవదు. నువ్వు ఎట్లా పాస్టర్‌వి అయినవు? ఒకవేళ నీకు బైబిల్‌లో మొత్తం తెలుసుంటే దా డిబేట్ పెట్టుకుందాం. నీకు బైబిలు అసలు ఏం అర్థమైంది? ఎంత అర్థమైంది? తెలిసిపోతది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు. ఎందుకయ్యా మీకంత భయం? నిజం దగ్గర మీరు గెలవలేరు. ఎందుకంటే ఇది ధర్మయుద్ధం అంటారు దీన్ని. యేసు ప్రభుని నమ్ముకుంటేనే పరలోక రాజ్యం వస్తారనేది నువ్వు చెప్తే, మరి హిందువులల్లా, ముస్లింలల్లా, వేరే మతాలల్లా అసలు మంచోళ్ళు లేరా? మంచితనం లేదా? మంచి చేస్తే దేవుడు అంటారు. ఆ మంచోడు పరలోక రాజ్యం పోతాడు. ఈ దేవుని ద్వారానే పోతావు. ఈ బాప్టిజం తీసుకుంటేనే పోతావు. ఎందుకంటే మీకు పైసలు కావాలి. మీరు బ్రతకాలి. అందుకని ఇవన్నీ చెప్తున్నావు. లేకపోతే యేసు ప్రభులాగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నువ్వు పరలోక రాజ్యం వస్తావు అని చెప్పవు. ఎందుకు చెప్పవు? నీకు పైసలు కావాలి కదా. పైసలు కావాలి కాబట్టి మంచోడు పరలోక రాజ్యం వస్తాడని చెప్పవు నువ్వు. నీకేదో ఒక కారణం కావాలి. మతాలు పెంచాలి, గుడులు కట్టాలి, దశంభాగాలు తీసుకోవాలి, కానుకలు తీసుకోవాలి, ఇంకా నలుగురిని ఎట్లా మోసం చేయాలి, ఇదేనా? అందుకనే మిమ్మల్ని దేశద్రోహులు అనేది ఉట్టిగా కాదు. మంచితనం ఉన్న ప్రతి ఒక్కడు స్వర్గం పోతాడు. ఫస్ట్ అది నేర్చుకో. ఇది కామన్ సెన్స్. నీకు కనీసం కామన్ సెన్స్ లేకపోతే నీ బైబిల్ ట్రైనింగ్ ఎందుకువా? నువ్వు అసలు ఒక మనిషిలాగా మాట్లాడుతున్నావా? జాతి ఎందుకు? క్యాస్ట్ ఎందుకు నీకు? గలీజ్ జాతిలకెళ్ళి ఏదైతే క్రిస్టియానిటీ గలీజ్ జాతి ఉన్నదో ఆ జాతిలకెళ్ళి వీళ్ళందరినీ ఒక మనిషి జాతిలాగా తయారు చేసిన. ప్రకటన గ్రంథములో ఉన్నాయి నువ్వు డీకోడ్ చేస్తే అసలు మా గ్రంథాలల్లో ఏముందో తెలుస్తుంది. నీకు ఇచ్చిన బైబిల్ నువ్వే డీకోడ్ చేయలేకపోతే నీకు ఇవన్నీ వివరణ ఎట్లా తెలుస్తుంది?
ఏది చూస్తే అది నమ్మొద్దు. దాన్ని డీకోడ్ చేసుకోవాలి. అది ఏంటిదని తెలుసుకోవాలి. తెలిసినాక మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మతోన్మాదులు, యేసుప్రభు ఒక్క మాట ఎవరినైనా తిట్టిండా? ఏమన్నా అన్నాడా? ఆయన మీద ఉమ్మొంచిర్రు. మరి తుడుచుకున్నాడు కదా, మరి నీ మీద ఉమ్మొంచుతా, తుడుచుకుంటావా? క్రైస్తవునివేనా నువ్వు? అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? బుద్ధి ఉందా? అన్నం తింటున్నావా అసలు? నీ యేసునే నువ్వు నమ్మవు చక్కగా, మాకిందా నువ్వు చెప్పేది? కాబట్టి వీలైతే డిబిట్కి రా, ఛానల్ దగ్గర పోదాం, కూసుందాం, మాట్లాడదాం. నిన్ను నువ్వు మార్చుకో, మనసు మార్చుకో. నువ్వు కూడా భారతదేశంలో పుట్టినవు. నీ భారతదేశానికి ద్రోహం చేయడానికి నీకు చేతులు ఎట్లా వస్తున్నాయి, ఆ నోరు ఎట్లా వస్తుంది? కాబట్టి ఒకరిని అనేటప్పుడు ఆలోచించాలి. అయ్యో వాళ్ళ గ్రంథంలో ఇట్లుంది అట్లుంది అంటే మరి నీ గ్రంథంలో ఏమున్నది? ఏమున్నది నీ గ్రంథంలో? మరి నేను చూపియన్నా? మీకులాగా నోరు పారేసుకున్నాడు కాదు. మా దాంట్లో దయాగుణం, క్షమాగుణం, ప్రేమ గుణం, శాంతి గుణము, ధర్మము చేసే గుణము, ఇవన్నీ ఉంటాయి. మీ దాంట్లో ఏముంటాయి? పేరుకు మాత్రమే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. మీరేం చేస్తున్నారు? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే నీ పొరుగువాన్ని దోచుకుంటున్నావు. వానికి యాక్సిడెంట్ అయిందా, జ్వరం వచ్చిందా, పాపం పేదోడా, ఇవన్నీ వద్దు నీకు. నువ్వు ఎన్ని లక్షల వాచ్ పెట్టుకున్నావు, ఎన్ని గుడులు కట్టినావు, ఎంత మతం పెంచినావు, గివి కావాలా మీకు? యేసుప్రభులాగా, యేసుప్రభు శిష్యులలాగా సేవ చేస్తుంటే మీకు అర్థమయ్యేది. మీరు అవన్నీ పెట్టి మా గ్రంథాల మీద పడితే మీకేమొస్తుంది? కాబట్టి ఓ ఎక్స్ హిందువా, మేలుకో. నువ్వు కూడా భారతదేశంలోనే పుట్టినావు. భారతదేశంలో ఉన్న సంస్కృతి నేర్చుకో ఫస్ట్, తర్వాత మాట్లాడుకుందాం.